ఆంధ్రప్రదేశ్ ప్రజలు విధానాల్లో మార్పు అలాగే వ్యవస్థల్లో మార్పు కోరుకుంటారు. ఇవన్నీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో సాధ్యం అనేది ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థికంగా ఈరోజు మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలి అంటే ఈ కూటమితోనే సాధ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, రమారమ్మి 6,000 మంది మీద దాడులు చేయటం, 188 మంది దాకా హత్యకు గావించబడటం అందరూ కూడా తెలిసిన విషయమే. అలాగే ఎన్డీఏ కూటమిలో మైనార్టీల హక్కులు ఏవి కూడా భంగం కలగకోకుండా చూసే బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే యువత భవిష్యత్తు కోసం ఈ 3 కూడా 20 అంశాలతో ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఏదైతే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయాలనే ఒక నినాదంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎదురుకెళ్తుంది. ఈ రోజున గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయనేది మనం అందరం కూడా చూస్తున్నాం. రేపు రానున్న భవిష్యత్తులో మన అందరం కూడా ఒక జనరేషన్ ఏదైతే అయ్యిందని అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా దాన్ని బాధ్యతాయుతంగా చేయవలసిన బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇప్పుడు సంక్షేమం అని ప్రజల దగ్గర నుంచి అయితే దోపిడీ చేస్తున్నారో, సంక్షేమం ప్రజల మీద భారం పడుకోకుండా ఆ సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి పట్ల విధేయతతో ఉన్నారు. వాళ్ళలో భావోద్వేగం కానీ, వాళ్ళలో ఉన్న కసి కానీ, వాళ్ళలో ఉన్న బాధ్యత కానీ మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది. తప్పనిసరిగా వాళ్ళు ఎన్డీఏ కూటమికి వేసి 160 సీట్లు పైగా ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రజలందరూ కూడా ఏదైతే ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజలు గెలవాలి అనే ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారితో చేయి కలిపి ఆ రోజున ఏదైతే స్నేహమస్తం అందించారో అదే మాట మీద నిలబడి మరి బీజేపీని కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఆశయం నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కూడా మరి జన సైనికులు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, అలాగే బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించే బాధ్యతని వారందరూ కూడా తీసుకున్నారు. ప్రజలందరినీ కూడా మమేకం చేశారు. ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ప్రజాగలంతో కానీ, అలాగే ఏదైతే జైఓబీసీతో కానీ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరి స్పందన కూడా ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా విప్లవం అనేది వస్తుంది. తప్పనిసరిగా ఈ కూటమి విజయకేతనం ఎగరేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం తప్పదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.